హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మెనీ ట్రెండ్స్. చాలా డేస్ తర్వాత ఫుల్ వీడియో చేస్తున్నా, అది కూడా బోనాలు స్పెషల్. ఇక్కడ నేను పూలు గుచ్చుతున్నా అనమాట. మా బోనం అయితే ఇలా రెడీ అయింది. ఫైనల్ లుక్ చూడండి బోనంది. ఇంకా అందరికీ కాళ్ళకి పసుపు పెడుతున్నా. ఈమె మా కోడలు, క్యూట్ క్యూట్ ఉంటుంది. అందరికీ పసుపు పెట్టడం అయిపోయిన తర్వాత మా చిన్ని వచ్చింది. ఇంకా తెలిసే కదా మా చిన్ని గురించి, ఇంకా హడావిడి మామూలు ఉండదు. తనకి బొట్లు పసుపులు అంటే చాలా ఇష్టం. ఇక్కడ మా కోడలు మా పాప ఇద్దరు ఉన్నారు. వీడియోలో వీళ్ళే హైలైట్. పసుపు వీడియోలో ఒక్కరికంటే ఒక్కరికని పెట్టించుకున్నారు ఇద్దరు కాళ్ళకి పసుపు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా, ఇట్లనే అల్లరి చేస్తారా? అయినా ఎవరి ఇంట్లో అయినా ఆల్మోస్ట్ ఇట్లనే అల్లరి చేస్తారు అనుకోండి. మా పాప అయితే రెడీ అయిపోయింది. ఆమెను రెడీ చేయడానికి మేము లాలీపాప్ ఇచ్చినాం, లేకపోతే రెడీ అవుతుందా, ఆ డ్రెస్సే వేసుకొని అన్నది. ఆమెకి మెత్తగా ఉండే డ్రెస్సెస్ అంటే ఇష్టం. ఇక్కడ మా హస్బెండ్ గుమ్మడికాయతో దిష్టి తీస్తున్నారు. సో అది కూడా వీడియోలో క్యాప్చర్ చేశాను. అంటే మేము ఇద్దరం ఉండి మా మ్యారేజ్ అయినప్పటి నుండి బోనాలు చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడూ అసలు ఏదో ఒకటి అసలు లేకుండే మేము ఇంట్లో కూడా. ఫస్ట్ టైం ఇలా బోనాలు, అదే ఫస్ట్ టైం మా పాప కూడా ఎత్తుకోవడం బోనం. అందుకనే ఇంకా కొంచెం గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకున్నాం. చిన్నగా అయినా గుమ్మడికాయతో ఇలా దిష్టి తీసి ఇట్లా పెడతారంట. ఇక్కడ మా చిన్ని చూడండి, పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. ఇట్లా మొక్కుతుందో చూడండి, చిట్టి చిట్టి చేతులతోని ఆ పొట్టి లంగేసుకుంది. ఆమెకి ఓసిడి, అక్కడ ఇందాక గుమ్మడికాయ కొట్టినాం కదా, ఆ సీడ్స్ అక్కడ పడినాయి, తీసేయి అని ఒకటే అరుస్తుంది. చాలా ఓసిడి క్యాండిడేట్ మా పాప అయితే. అవన్నీ సైడ్కి జరిపితే అప్పుడు వెళ్ళింది. నా హెయిర్ లుక్ చూడండి, అది నేనే వేసుకున్నాను. ఆల్మోస్ట్ నేనే రెడీ అవుతాను, ఎవరు రెడీ చేయరు. అంటే నాకు రెడీ అవ్వడమే ఇష్టం. మా పాప చూడండి వీడియోకి పోజ్ ఇస్తుంది. తర్వాత నేను నోస్ పిన్ పెట్టుకున్నా అని మమ్మీ నాకు కావాలి అంటే ట్రై చేసిన, నా దగ్గర ఉండే నోస్ పిన్స్తోని. పాపం ఆల్మోస్ట్ పెట్టించుకుందామని ట్రై చేసింది, కానీ ఇంకెట్లుంటుంది అది లోపలికి వెళ్తే కొంచెం ఇచ్చింగ్ అనేటి అనిపించడం వల్ల ఉంచుకోలేకపోయింది. పెట్టుకుంటుంది తీసేస్తుంది, కానీ క్యూట్ ఉండే నోస్ పిన్ పెట్టుకుంటే. తర్వాత ఇంకా మా పాపకి ఇక్కడ కంకణం కట్టిన. అసలు ఇంత క్యూట్గా రెడీ అయింది, అసలు అట్లా లేనే లేదు. తొందరగానే తీసేసింది అది మొత్తం డ్రెస్. ఆమెకి ఇట్లా మెత్తటి క్లాత్స్ అలవాటు అయిపోయినాయి, ఇంకా ఇట్లా వేసుకోమంటే అస్సలు వేసుకోవట్లే అసలు. నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నా లుక్ నచ్చిందా? తర్వాత కంపేట్ వచ్చినాం. మై మొత్తం 3 బోనాలు అనమాట. ఫస్ట్ కొల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళినాం. నా లుక్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో తీసినా కానీ ఇంకా లోపల ఏం తీయలేదు, ఎందుకంటే అక్కడ చాలా పబ్లిక్ ఉండే. వచ్చేసిన తర్వాత వీడియో తీసిన. అసలు ఫోన్ కూడా బయట తీసే సిచ్యువేషన్ లేకుండే. అవుట్ఫిట్ చూసారా, చెప్పనా, చేంజ్ చేసేసింది అసలు. ఏడ్చి సాధించింది మొత్తం. ఇంకా తర్వాత మా పాప ఫస్ట్ బోనమని మా హస్బెండ్ బ్యాండ్ తెప్పించారనమాట. బ్యాండ్ రాగానే రెడీ అయిపోయింది తొందరగా. ఇంకా అంతే కదా నాన్న ప్రేమ అంటే. సో మా పాప ఫస్ట్ బోనమని మా హస్బెండ్ అయితే అసలు బాగా సెలబ్రేట్ చేశారు. మా పాప కూడా అసలు మస్తు సపోర్ట్ చేసింది. మేము ఇంత సపోర్ట్ చేస్తుంది అనుకోలేము. మా పాపకి ఇష్టం అన్నమాట ఇట్లా ఫెస్టివల్స్, ఇట్లా ఉండడం చాలా ఇష్టం. బ్యాండ్ అవన్నీ ఇష్టం మా పాపకి. ఇక్కడ అందరం అయితే కిందికి వెళ్తున్నాము. ఇంకా బ్యాండ్ వచ్చింది చూడండి, ఇట్లా డ్యాన్స్ చేస్తుందో.
మనకి ఇష్టం ఇట్లా. ఇంకా పిల్లల ఇష్టం కంటే మనకేం ఎక్కువ. చూడండి ఎలా ఎత్తుకుందో. మేమైతే షాక్ అయిపోయినాం అసలు. ఎత్తుకొని కొంచెం దూరం వరకు కూడా నడిచింది. అంటే మా సపోర్ట్తోనే, కానీ అంత చిన్న పాప అంత సపోర్ట్ చేస్తానైతే నేను అస్సలు అనుకోలేదు. చూడండి ఎట్లా పట్టుకొని ఉంది, అట్లనే పట్టుకొని ఉంది దాన్ని. పెట్టగానే అసలు కొంచెం కూడా భయపడలేదు అసలు. మస్తు అనిపించింది మాకైతే. చూడండి మీరే అసలు. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం టెంపుల్కి బోనం ఎత్తుకొని వెళ్ళాలన్నమాట. మా పాప చూడండి ఎలా నడుస్తుందో. అసలు పాపం తనకి ఆ స్కర్ట్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది, కానీ మనం వేరే డ్రెస్ ఉంటే అసలు ఇంకా బాగుండేదేమో అనిపించింది. కానీ పండగ అంటేనే పట్టు లంగా కదా, బోనాలు అంటేనే, అందుకని నేను అదే వేసిన. ఇంకెప్పుడు వేసుకుంటాం పండగలకి కాకపోతే. పాప అది బోనమే అనుకుని ఎట్లా పట్టుకుందో చూడండి. అసలు తీయలేదు. ఆయన్స్ అట్లనే పట్టుకొని ఉంది. చాలా అంటే చాలా గ్రేట్. ఎందుకంటే అసలు పిల్లలు అట్లా సపోర్ట్ చేయడం కష్టం. ఇంకా తర్వాత నేను ఎత్తుకున్నా. నేను కూడా ఫస్ట్ టైమే. నేను కూడా ఎప్పుడు ఎత్తుకోలేదు. ఫస్ట్ టైం ఇదే, ఫస్ట్ టైం నాకు కూడా ఇలా ఎత్తుకొని నడవడం. నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఎందుకంటే ఎక్కడ కింద పడిపోతుందో అనే భయమే ఎక్కువ ఉండే నాకైతే. నేను మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా ఇదే ఫస్ట్ టైం ఉండడం. ఇంకా మా పాపతోనే ఫస్ట్ టైం ఇద్దరం. ఇంకా పాపం మా అత్తయ్య, మా ఆడపడిచి అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు. పాప మొత్తం తనే చూస్తుంది. అక్కడ చూడండి మీకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది. నేను మా పాప డ్యాన్స్ చేస్తుంది ఫుల్. ఇంకా తను చేస్తా అంటే ఆగి మరి వాళ్ళ డాడీ చేపిస్తున్నాడు డ్యాన్స్. తను కూడా భయపడట్లే, కానీ కొంచెం ఇక ఉంటుంది కదా. ఇక్కడ మా కోడల్ని ఎత్తుకుంది మా అత్తయ్య. ఇంకా సక్సెస్ఫుల్లీ హాఫ్ అయితే వచ్చినాము. మళ్ళీ హ్యాపీ డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా మొత్తం ఆ ఏరియా మొత్తం మాదే హవా హవా ఉండే ఈవినింగ్. ఇంకా సక్సెస్ఫుల్లీ టెంపుల్కి అయితే వచ్చినాము. టెంపుల్ దగ్గర కూడా డ్యాన్స్ చేస్తుంది మా పాప. ఇంకా నేను కూడా వీడియో ఏం డిలీట్ చేయలేదు. మా పాప డ్యాన్స్ చేసేది ఫుల్ వీడియోలోనే పెట్టేసిన, ఎందుకంటే మెమొరీగా కూడా ఉండిపోతుంది కదా. ఇంకా సక్సెస్ఫుల్లీ రీచ్ అయినా నేనైతే. నాకు కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే ఆ భయమే ఎక్కువ ఉండే నాకు కొంచెం. ఇంకా బ్యాండ్ వాళ్ళు లాస్ట్ వెళ్ళే వరకు కూడా డ్యాన్స్ చేస్తూనే ఉంది. మా పాప వాళ్ళతో ఒక్కొక్క స్టెప్ అయినా అట్లా వేస్తుంది. ఇంకా లాస్ట్లో మనీ ఇస్తే వాళ్ళు మా పాప పైన అలా తిప్పారు. ఇక్కడ బోనం ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ బోనం దించేసి వాళ్ళు అక్కడ అమ్మవారికి పెడుతున్నారు. మా అత్త ఎత్తుకుంది పాపని.
తీసే ఏడుస్తుంది డ్రెస్, అసలు ఉంచుకోవట్లేదు అస్సలకి. ఇక్కడ మా హస్బెండ్ నేను మొక్కుతున్నాం, ఇంకా మా పాప కూడా. అక్కడ వీడియో తీస్తున్నారని చెప్తున్నా నేను. ఇంక ఇక్కడ మొక్కడం అయిపోయిన తర్వాత బియ్యం పోస్తున్నాం. ఈ ప్రాసెస్ అంతా నాకు తెలీదు, మా అక్కనే చెప్తుంది, చూస్తున్నా ఎట్లా చేయాలి ఏంటిది అని. అంటే ఆడపడుచులే చేస్తారు కదా ఇవన్నీ, సో ఇంకా ఆమె స్టార్ట్ చేసింది. నాకు ఫస్ట్ టైం, ఇది కూడా తెలియదు అనుకోకండి, తెలియదు, ఫస్ట్ టైం నాకు. ఏదైనా నేర్చుకోవాలి, తెలియకపోతే. తెలియకపోతే నేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ తప్పు చేయొద్దు అంతే. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత ఇంకా మా పాప చూడండి డ్రెస్ మొత్తం చేంజ్ చేసింది. ఇక అమ్మవారిని దర్శించుకొని ఇంకొక టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ పాప, మా కోడలు. ఇక్కడ ఇంకొక బోనం, ఇది మా మరదలు ఎత్తుకుంది బోనం. ఇక్కడ వీడియో తీస్తుంది చూడండి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఏదైతే ప్రాసెస్ చేసినామో అదే సేమ్ ప్రాసెస్. ఇది ఇంకొక టెంపుల్, ఇంకా లాస్ట్ థర్డ్ బోనం, ఇది మూడో బోనం. ఇక్కడ కూడా మొత్తం సేమ్, మా పాప కూడా వేస్తుంది చూడండి. అక్కడ ఫస్ట్ తెలియలేదు కదా, ఇక్కడ ఇక ప్రో అయిపోయినా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.